యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనము ఏదైనా ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు మనలను ఎవరైనా కాపాడగలగాలంటే వారు మనకన్నా శక్తిమంతులై ఉండాలి. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ విధము చేతనైనా సరే. అయితే అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును బట్టి వారు అపాయములో పడ్డారు. దేవుడు వారి మధ్య లేడు. తరువాత వారు దేవుని మాటకు లోబడ్డారు. వారిపైన ఉన్న శిక్షను దేవుడు కొట్టివేసి మీ మధ్య నేను నివసిస్తానని వాగ్దానమిచ్చి భరోసా ఇస్తున్నాడు. అయితే పైన ఉన్న దేవుడు మానవుల మధ్య ఎలా నివసించగలడు అనే అనుమానం వ్యక్తమవుతుంది. నిజమే, ఆయన సర్వవ్యాసి. ఆయన అందరికంటే మహాశక్తిమంతుడు. ఎక్కడైనా ఉండగలడు. నీవు నీ జీవితంలో దేవునికి చోటిస్తే ఆయన నీ హృదయంలోనే నివసిస్తాడు. తన ద్వారా నీకు దేవుని శక్తి, రక్షణ, బలము, ఆనందము, సంతోషము అన్నీ ఆయన నీకు కలుగు చేస్తాడు. అలా నీవు ఆయనకు సమీపమై ఆయనతో నువ్వు ముడిపడి జీవించినట్లయితే నిజముగా భూమి మీదున్న జనులందరి దృష్టికి దేవుడు నీకు మంచి ఖ్యాతిని, పేరును దేవుడు తెప్పించి నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.